నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా సరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. హైదరాబాద్లోని సిఎల్పిలో మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరును కేటీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్లడం చూస్తే నవ్వు వస్తుందన్నారు. అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ టూర్లు ఉన్నాయి. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నట్లుంది. కవిత దెబ్బకు కూలిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ నానాపాట్లు పడుతున్నాడని విమర్శించారు. నువ్వు ప్రాతిథ్యం వహించినటువంటి సిరిసిల్లలో ఏ రకంగా వచ్చింది, మరి మీ బావ ప్రాతిథ్యం వహించినటువంటి మెదక్ సిద్దిపేట ఎట్లా వచ్చిందో, మీ ఇద్దరి మధ్యలో పోటీ పెట్టుకొని ఎట్లా పార్టీ నుంచి చేయి జారిపోతుంది, బావ చేతులు పడతామని చెప్పి ఆలోచనతోటి కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతుండ్రు. ప్రజలు తిరస్కరించారు. అయినా ఏదో ఉనికి కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీని దూషించాలని మా గౌరవ ముఖ్యమంత్రి మీద నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద కావు. నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకుని వచ్చి ఎమ్మెల్యేగా మంత్రి అయినావు. కానీ మా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అట్టడి వర్గాల నుంచి కింది నుంచి కార్యకర్త మనసు తెలిసే కాంచెల ఒక కార్యకర్తగా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చి అలా తెలంగాణ ప్రజలకు కార్యకర్తలకు అండ ఉండి పల్లెలను అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రజాపాలన అందిస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఈ డ్రామారావు కొత్త డ్రామాను తరలిపోయిండు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా టీఆర్ఎస్ గెలిచిన మేము తీసుకోము, మాకు అవసరం లేదు. ఎక్కడైతే మా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా అభివృద్ధి చేస్తాం. నిన్న అక్కడ ఒక ఆమె మాట్లాడుతుంది, మాజీ ఎమ్మెల్యే గారు, గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యేలు అంటుంది. మరి ఆమె 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంది, మరి నువ్వు ఓడిక్కడ నువ్వేనా ఎమ్మెల్యే? నీ ఊరు సర్పంచ్ ఎమ్మెల్యే? 10 ఏళ్ళు ఎమ్మెల్యే కాదు ఉండి మాట్లాడే భాష అంటే ఎంత అహంకారం. వరంగల్ నగరానికి చెందిన జడల శ్యామ్